హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ రాజీ. ఈరోజు మనం 9th క్లాస్ గ్లాసరీ చూద్దాం. ఇంగ్లీష్ 6th టెక్స్ట్ బుక్ పేరు అయితే హనీ సకిల్, 7th టెక్స్ట్ బుక్ పేరు అయితే హనీ కోంబ్, 8th టెక్స్ట్ బుక్ పేరు హనీ డ్యూ. ఇప్పుడు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ పేరు ఏకంగా తేనెపట్టు, బీ హైవ్ అనమాట. దీంట్లో గ్లాసరీ చూద్దాము. ఏది ఇంపార్టెంటో అదే చెప్తాను, అనవసరమైంది వదిలేద్దాం. ఓకే, తక్కువే ఉన్నాయి ఇందులో అయితే. గ్లాసరీ చూసాను నేను. ఫస్ట్ లెసన్ వచ్చి ద ఫన్ దే హ్యాడ్. దీంట్లో గ్లాసరీ ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఎథిక్, ఎథిక్ అంటే నీతి మీనింగ్ ఒకటి ఉంటుంది. తర్వాత ఏ స్పేస్ జస్ట్ బిలో ద రూఫ్ యూజ్డ్ యాజ్ ఏ స్టోర్ రూమ్, స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసే రూఫ్ కింద ఉన్న ప్లేస్ని కూడా ఎథిక్ అని అంటారట. నెక్స్ట్ స్కార్న్ఫుల్, స్కార్న్ఫుల్ అంటే అవహేళన చేయడం, అంటే కాంటెంప్టియస్. అలాగే షోయింగ్ యూ థింక్ సంథింగ్ ఈజ్ వర్త్లెస్, అవహేళన చేయడం అనమాట స్కార్న్ఫుల్ అంటే. నెక్స్ట్ స్లాట్, స్లాట్ అంటే లిస్ట్ లేదా క్యాటలాగ్. ఏ గివెన్ స్పేస్, టైమ్ ఆర్ పొజిషన్. లిస్ట్ కానీ క్యాటలాగ్ కానీ మనం స్లాట్ అంటాం, స్లాట్ ఇచ్చారంటాం కదా. నెక్స్ట్ గీర్డ్, గీర్డ్ అంటే అడ్జస్టెడ్ టు ఏ పర్టిక్యులర్ స్టాండర్డ్ ఆర్ లెవెల్. సన్నద్ధమవడం అంటే సిద్ధమవడం అనమాట. జీర్డ్ అంటే సిద్ధమవడం. నెక్స్ట్ లాఫ్ట్లీ, లాఫ్టీలీ అంటే ఇన్ ఏ సుపీరియర్ వే, రాజమార్గం అంటాం చూడండి, సుపీరియర్ వేనే మనం లాఫ్టీలీ అంటాం. తెలుగులో రాస్తే కూడా క్లియర్గా అర్థమవుద్దని ఈ అవసరం లేని ఇంటూ పెట్టేశాను నేను. డిస్ప్యూట్, డిస్ప్యూట్ అంటే డిసెగ్రీ, డిసెగ్రీ విత్ అంటే అంగీకరించకపోవడం, దాన్ని ఆ పనిని అంగీకరించకపోవడాన్ని డిస్ప్యూట్ అంటాం. ఫస్ట్ లెసన్ అయిపోయింది అప్పుడే. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్. ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్లో ఇక్కడ చూడండి, జోస్టిల్, జోస్టిల్ అంటే పుష్ రఫ్లీ, అంటే బలవంతంగా తొయ్యడాన్ని, రఫ్గా తొయ్యడాన్ని మనం జోస్టిల్ అంటాం. ఇంపార్టెంట్. స్లైట్, స్లైట్ అంటే స్మాల్ అండ్ థిన్. నెక్స్ట్ డాంటింగ్, డాంటింగ్ అంటే భయపడ్డం అంట. ఫైటనింగ్, ఫ్రైటనింగ్ అన్నా డాంటింగ్ అన్నా ఒకటే. యాస్ప్రింగ్ మ్యూజిషియన్ అంటే ఏ పర్సన్ హూ వాంట్స్ టు బీ మ్యూజిషియన్, అంటే మ్యూజిషియన్ అవ్వాలని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళని యాస్ప్రింగ్ మ్యూజిషియన్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చి ఇంపేర్డ్, ఇంపేర్డ్ అంటే వీకెనెడ్, వీకెనెడ్ అంటే ఇంపేర్డ్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్. పెర్క్యూషనిస్ట్, పెర్క్యూషనిస్ట్ అంటే ఏ పర్సన్ హూ ప్లేస్ ద డ్రమ్, ద తబలా ఎక్సెట్రా. డ్రమ్ కానీ తబలాని కానీ వాయించే వాళ్ళని మనం పెర్క్యూషనిస్ట్ అంటాం. నెక్స్ట్ పొటెన్షియల్, పొటెన్షియల్ అంటే తెలుసు కదా, క్వాలిటీ ఆర్ ఎబిలిటీ దట్ కెన్ బి డెవలప్డ్. పొటెన్షియల్ సామర్థ్యం అన్నట్టుగా అంటాం. నెక్స్ట్ వన్ టింగిల్స్, టింగిల్స్ అంటే కాజెస్ ఏ స్లైట్ ప్రింక్లింగ్ ఆర్ స్టింగింగ్ సెన్సేషన్, అంటే జలధరించడం. చూడండి, ఒళ్ళు జలధరించింది అంటాం, ఇలా వణుకుతున్నట్టుగా, దాన్ని మనం టింగిల్స్ అంటాం. నెక్స్ట్ రిసోనెన్స్, రిసోనెన్సెస్ అంటే ప్రతిధ్వనించడం. ఎచోస్ ఆఫ్ సౌండ్స్, ఎచోస్ ఆఫ్ సౌండ్స్నే మనం ప్రతిధ్వని అంటాం. నెక్స్ట్ వన్ వచ్చి వర్కాహోలిక్, వర్కాహోలిక్ అంటే ఇన్ఫార్మల్, ఏ పర్సన్ హూ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు స్టాప్ వర్కింగ్, ఆ పని చేయడాన్ని ఆపలేకపోతున్నాడు అనమాట, అంటే ఆపకుండా నిరాటంకంగా చేయడాన్నే వర్కాహోలిక్ అంటాం. నెక్స్ట్ వన్ ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. రీడెడ్, రీడెడ్ అంటే రీడింగ్ అంటే చదవడం అని కాదు ఇక్కడ. రీడెడ్ అంటే విండ్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ హ్యావ్ రీడ్స్ లైక్ ద ఫ్లూట్, ద క్లారినెట్ ఎక్సెట్రా, అంటే షెహ్నా, ఇటువంటి చూడండి, అంటే గాలి ఊది, మనం నోటితో గాలి ఊదుతూ వాయించే ఇన్స్ట్రుమెంట్స్నే మనం రీడెడ్ అంటాం. ఇంపార్టెంట్ ఇక్కడ.
ఇక్కడ మనకి షెహనాయ్ బిస్మిల్లా ఖాన్ గురించి ఇచ్చారు. షెహనాయ్ ఊదే సన్నాయ్ అంటాం కదా, షెహనాయ్ ఊదే బిస్మిల్లా ఖాన్ గారి గురించి ఇచ్చారు ఈ లెసన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, పుంగి ఇది షెహనాయ్. నెక్స్ట్ వన్ ఆస్పిషియస్ అంటే శుభప్రదమైంది. ప్రామిసింగ్ టు బ్రింగ్ గుడ్ ఫార్ట్యూన్, దీన్ని ఆస్పిషియస్ అంటాం. నెక్స్ట్ ఇండిస్పెన్సిబుల్ అంటే అనివార్యమైన. ఇండిస్పెన్సిబుల్ అంటే వితౌట్ విచ్ ఏ పీస్ ఆఫ్ వర్క్ కెనాట్ బి డన్, అంటే అనుకోకుండా జరిగిన దాన్ని, అనివార్యమైన దాన్ని తప్పకుండా, వితౌట్ విచ్ ఏ పీస్ ఆఫ్ వర్క్ కెనాట్ బి డన్, మనం ఏం చేయకపోయినా అనివార్యంగా జరిగేదాన్ని మనం ఇండిస్పెన్సిబుల్ అంటాం. నెక్స్ట్ ఎన్సెంబుల్స్ అంటే బృందాలు, గ్రూపులు అన్నమాట. థింగ్స్ అంటే చూడండి, థింగ్స్ హియర్ ఇన్స్ట్రుమెంట్స్ కన్సిడర్డ్ యాజ్ ఏ గ్రూప్. థింగ్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ గ్రూప్గా ఉన్న వాటినే మనం ఎన్సెంబుల్స్ అంటాం, బృందాలు. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ చూడండి, టేకెన్ ఇన్ బై అంటే అట్రాక్టెడ్ ఆర్ చార్మ్డ్ బై. నెక్స్ట్ సావనీర్స్ అంటే థింగ్స్ గివెన్ ఇన్ మెమొరీ ఆఫ్ ఎ ప్లేస్, పర్సన్ ఆర్ ఈవెంట్. అంటే మొమెంటోస్, గుర్తుగా, ప్లేస్ కానీ పర్సన్ కానీ ఏదైనా గుర్తుగా ఇచ్చే మొమెంటోనే మనం సావనీర్స్ అంటాం. ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, చార్ట్ బూస్టర్ అంటే రికార్డ్ బ్రేక్ చేసే అతన్ని చార్ట్ బూస్టర్ అంటారు. నెక్స్ట్ సెల్యులాయిడ్ అంటే ఓల్డ్ ఫ్యాషనెడ్ వే ఆఫ్ రిఫరింగ్ టు ఫిల్మ్స్. సెల్యులాయిడ్ అంటే ఓల్డ్ ఫ్యాషనెడ్ వే ఆఫ్ రిఫరింగ్ టు ఫిల్మ్స్. నెక్స్ట్ వెంచర్ అంటే ప్రాజెక్ట్ దట్ ఆఫెన్ ఇన్వాల్వ్స్ రిస్క్. రిస్క్తో కూడిన ప్రాజెక్ట్ని మనం వెంచర్ అంటాం. అడ్వెంచర్ చేశారంటాం కదా, అలాగా. ఇది చూడండి, సెల్యులాయిడ్ అంటే మండే స్వభావం గల ప్లాస్టిక్ పదార్థం అని కూడా ఒక మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి డివోట్ అంటే భక్తుడు. బిలీవింగ్ స్ట్రాంగ్లీ ఇన్ ఏ రిలీజియన్ అండ్ ఒబేయింగ్ ఇట్స్ లాస్ అండ్ ఫాలోయింగ్ ఇట్స్ ప్రాక్టీసెస్. అంటే దాన్ని స్ట్రాంగ్గా నమ్మడాన్ని, భక్తుడినే మనం డివోట్ అంటాం. నెక్స్ట్ ఈ లెసన్ అయిపోయింది. చూడండి, థర్డ్ వన్ ద లిటిల్ గర్ల్లో ఇక్కడ చూడండి, ఏ ఫిగర్ టు బి ఫియర్డ్ అంటే ఏ పర్సన్ టు బి ఫియర్డ్, భయపడాల్సిన వ్యక్తి. ఆ వ్యక్తిని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే అంటాం కదా, అలా ఏ ఫిగర్ టు బి ఫియర్డ్. నెక్స్ట్ స్లిప్ డౌన్ అంటే కమ్ డౌన్ క్వైట్లీ అండ్ అన్విల్లింగ్లీ, అంటే కిందకి జారిపడ్డాన్ని మనం స్లిప్ డౌన్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చి గివెన్ ఇట్ అప్ అంటే స్టాప్ డూయింగ్ ఇట్, అంటే గివ్ అప్ చేయొద్దు నీ గోల్ని అంటాం కదా, అంటే ఆప్ చేయొద్దు, అంటే స్టాప్ డూయింగ్ ఇట్, గివెన్ ఇట్ అప్. నెక్స్ట్ డోంట్ గివ్ అప్ అంటాం, వదలొద్దంటే. రిచ్డ్ అంటే అన్హ్యాపీ, ఇంపార్టెంట్ ఇక్కడ. ఆన్ ద బ్రింక్ ఆఫ్ సూసైడ్ అంటే అబౌట్ టు కమిట్ సూసైడ్కి కమిట్ అవ్వడం. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ చూడండి, ఒకటి సాబ్డ్ అంటే గట్టిగా అరవడం అట. ట్యాగ్ అంటే చిల్డ్రన్స్ గేమ్ ఆఫ్ క్యాచింగ్ వన్ టు అనదర్. నెక్స్ట్ వన్ నైట్మేర్, ఇంపార్టెంట్. నైట్మేర్ అంటే ఏ బ్యాడ్ డ్రీమ్, ఇంపార్టెంట్ ఇక్కడ. నైట్మేర్ అంటే బ్యాడ్ డ్రీమ్ అట. నెక్స్ట్ వన్ స్నగ్గిల్డ్ అంటే మూవ్డ్ ఇన్ టు ఏ వార్మ్ కంఫర్టబుల్ పొజిషన్ క్లోజ్ టు ఎనదర్ పర్సన్, అంటే పొడుచుకోవడం లేదా హఠాత్తుగా హగ్ చేసుకోవడం, లైక్ లిటిల్ హగ్, దాన్ని కూడా స్నగ్డే అంటాం. స్నగ్గిల్డ్ అంటే హఠాత్తుగా గట్టిగా హగ్ చేసుకోవడం లేదా పొడవడాన్నే మనం స్నగ్గిల్డ్ అంటాం. ఈ లెసన్ కూడా అయిపోయింది. నెక్స్ట్
రెయిన్ ఆన్ ద రూఫ్, ఇదొకటి ఉంది పోయం. దీంట్లో గ్లాసరీ ఏంటంటే టింకిల్, టింకిల్ అంటే షార్ప్ లేదా లైట్ రింగింగ్ సౌండ్స్, చిన్న చిన్న సౌండ్స్ని మనం టింకిల్స్ అంటాము. నెక్స్ట్ ఊఫ్, ఊఫ్ అంటే అల్లడమట, అంటే ద థ్రెడ్స్ ఓవెన్ అక్రాస్ ద లూమ్, దారపు బెండ నుంచి దాని నుంచి అల్లడాన్ని మనం ఊఫ్ అంటాము. ఈఆర్ఈ, ఇయర్ అంటే ఓల్డ్ పోయిటిక్ వర్డ్ ఫర్ బిఫోర్, బిఫోర్కి ఓల్డ్ వర్డ్ ఏంటంటే ఈఆర్ఈ, ఇంపార్టెంట్. నెక్స్ట్ రిఫ్రెయిన్, రిఫ్రెయిన్ అంటే ఏ రిపీటెడ్ పార్ట్ ఆఫ్ ఏ సాంగ్ ఆర్ ఏ పోయం, ఒక పోయంలో కానీ సాంగ్లో కానీ రిపీటెడ్గా వచ్చే పదాలని మనం రిఫ్రెయిన్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, ఏ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్, ఈ లెసన్ నుంచి చూడండి. ఫ్రీక్, ఫ్రీక్ అంటే విచిత్రంగా, ఏ వర్డ్ యూజ్డ్ డిసప్రూవింగ్లీ టు టాక్ అబౌట్ ఏ పర్సన్ హూ ఈజ్ అన్యూజువల్ అండ్ డజంట్ బిహేవ్, లుక్ ఆర్ థింగ్ లైక్ అదర్స్, అంటే ఇతరుల్లాగా బిహేవ్ చేయలేకపోవడం, ఇతరుల్లా బిహేవ్ చేయకుండా విచిత్రంగా విపరీత చేష్టలు చేయడాన్ని ఫ్రీక్ అంటాం. నెక్స్ట్ వన్ అమెటియర్, అమెటియర్ అంటే ఔత్సాహిక, ఉత్సాహంగా ఉండడం అనమాట. అమెటియర్ అంటే డూయింగ్ సంథింగ్ ఫర్ పర్సనల్ ఎంజాయ్మెంట్ రాదర్ దాన్ యాజ్ ఏ ప్రొఫెషన్. నెక్స్ట్ రెజిమెంటేషన్, ఆర్డర్ ఆర్ డిసిప్లిన్ టేకెన్ ఇన్ టు an extreme, regiment. స్టిఫిల్డ్, స్టిఫిల్డ్ అంటే అనేబుల్ టు బ్రీత్, అంటే బ్రీత్ ఊపిరి పీల్చుకోలేకపోవడాన్ని మనం స్టిఫిల్డ్ అంటాం. దాన్ని సఫోకేటెడ్ అంటాం. సఫకేషన్ అంటాం కదా, ఊపిరి పీల్చుకోలేకపోవడం. సఫోకేటెడ్ అన్న, అనేబుల్ టు బ్రీత్ అన్న స్టిఫిల్డ్. నెక్స్ట్ లైబరేట్, లైబరేట్ అంటే విముక్తి, లేబర్ నుంచి విముక్తి అన్నట్టు అనుకోండి. లైబరేట్ అంటే విల్లింగ్ టు అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ అదర్స్ ఒపీనియన్స్, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడాన్ని కూడా లైబరేటే అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎలి, ఎలి అంటే ఏ ఫ్రెండ్ కానీ లేదా అన్ అసోసియేట్ కానీ. నెక్స్ట్ ఫిలిస్టినీస్ అంటే ఏ వర్డ్ యూజ్డ్ disapprovingly to talk about people who do not like art, literature or music, అంటే refused to see the beauty, బ్యూటీని కానీ ఆర్ట్ని కానీ చూడడం ఇష్టం లేని వ్యక్తినే మనం ఫిలిస్టినీస్ అంటాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఫిలిస్టినీస్ అంటే ఆర్ట్ని బ్యూటీని ఇష్టం లేని వాళ్ళు, చూడడం ఇష్టం లేని వాళ్ళని మనం అలా పిలుస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాదంతా, కొంచెం ఈజీగా ఉన్న వాటిని వదిలేసాను నేను. నెక్స్ట్ అన్రావెలింగ్, అన్రావెలింగ్ అంటే స్టార్టింగ్ టు ఫెయిల్, అంటే ఫెయిల్ అనేది స్టార్ట్ అయిందనమాట, అంటే ఓడిపోవడం అనేది స్టార్ట్ అవ్వడాన్ని అన్రావెలింగ్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చి డిఫ్లెక్టెడ్, డిఫ్లెక్టెడ్ అంటే చేంజ్ డైరెక్షన్ బికాజ్ ఇట్ హిట్ సంథింగ్, అంటే మళ్ళించబడ్డం, దారి మళ్ళించబడ్డాన్ని మనం డిఫ్లెక్టెడ్ అంటాం. రిఫ్లెక్షన్ కాదు, డిఫ్లెక్టెడ్ ఇది. ఇన్ యాన్ అప్రోర్ అంటే వెరీ అప్సెట్, అప్సెట్ అయిపోవడాన్ని, ఎక్కువ అప్సెట్ అవ్వడాన్ని మనం ఇన్ యాన్ అప్రోర్ అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్, అప్రోర్. నెక్స్ట్ వన్ మిస్సివ్, మిస్సివ్ అంటే లెటర్ అట, ఇంపార్టెంట్ లెటర్, ఎస్పెషల్లీ లాంగ్ అండ్ అఫీషియల్ లెటర్ మిస్సివ్ అంటే. నెక్స్ట్ విజనరీ, ఏ పర్సన్ హూ కెన్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ ఇన్ యాన్ ఒరిజినల్ అండ్ ఇంటెలిజెంట్ వే, దూరదృష్టి గల వాళ్ళని విజనరీ అంటాం. అయిపోయింది లెసన్. ఇక్కడ ఒక వర్డ్ ఉంది, బాగుంది చూడండి. హెల్త్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్, కంటెంట్మెంట్ ద గ్రేటెస్ట్ వెల్త్, ఫెయిత్ఫుల్నెస్ ద బెస్ట్ రిలేషన్షిప్. అది గౌతమ బుద్ధ చెప్పారట ఇది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ లెసన్ ఏంటంటే ద స్నేక్ అండ్ ద మిర్రర్. ఆ లెసన్లో
ఇక్కడ ఏం లేవు, ఆ లెసన్లో అసలు ఏమీ లేవు, ఒక్కటే ఉంది. టేకెన్ విత్ అంటే అట్రాక్టెడ్ బై, టేకెన్ విత్ అంటే అట్రాక్టెడ్ బై, అక్కడ ఏమీ లేవు ఆ లెసన్లో. ద లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్ పోయం ఉంది, దాంట్లో గ్లాసరీ, ఇది కూడా అవసరం లేదు, లెజెండ్ అది అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఏంటంటే మై చైల్డ్హుడ్, 6th లెసన్. మై చైల్డ్హుడ్లో చూడండి ఎర్స్ట్వైల్ అంటే ఫార్మర్ అట, ఫార్మర్ని ఎర్స్ట్వైల్ అని కూడా పిలుస్తారు, ఇంపార్టెంట్ ఇక్కడ. ఇన్నేట్ అంటే ఇన్బోర్న్, ఏ క్వాలిటీ ఆర్ ఫీలింగ్ ఇన్ వన్స్ నేచర్, వాళ్ళ తత్వాన్ని, సహజ తత్వాన్ని మనం ఇన్నేట్ అంటాము. నెక్స్ట్ పుట్టుకతో వచ్చిన తత్వం అన్నట్టు. ప్రిన్సిలీ సమ్ అంటే జనరస్ అమౌంట్, రాచరిక మొత్తం, పెద్ద మొత్తంలో అమౌంట్ ఇవ్వడాన్ని మనం ప్రిన్సిలీ సమ్ అంటాం. సమ్ అంటే అమౌంట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అనా అంటే పాతకాలంలో అన్ ఓల్డ్ ఇండియన్ కాయిన్ వర్త్ అబౌట్ 6 పైసాల్ని కలిపి ఒక అణా అనేవారు చిన్నప్పుడు, మన చిన్నప్పుడు అంటే పాతకాలంలో, అదే అణా. అలైడ్ ఫోర్స్ అంటే అలీన కూటమి దేశాలు లేదా రాజ్యాలు అంటాం. ద ఆర్మైస్ ఆఫ్ యూకే, యుఎస్ఏ అండ్ రష్యా డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్లో ఈ 3 కలిస్తే వాటిని అలైడ్ ఫోర్సెస్ అన్నాం. నెక్స్ట్ వన్ ఈ లెసన్లో ఉంటుంది అన్నమాట సెకండ్ వరల్డ్ వార్ గురించి. నెక్స్ట్ కుడ్ నాట్ స్టమక్ అంటే తట్టుకోలేకపోవడం, కుడ్ నాట్ టాలరేట్నే కుడ్ నాట్ స్టమక్ అంటాం, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ డాన్కాస్ట్ అంటే సాడ్ ఆర్ డిప్రెస్డ్నే మనం డౌన్ క్యాస్ట్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చి మై చైల్డ్హుడ్ అనేది ఏపీజే అబ్దుల్ కలాం గురించి ఉంది. నెక్స్ట్ వన్ వచ్చి చూడండి పోయం ఉంది, నో మెన్ ఆర్ ఫారిన్, దీంట్లో గ్లాసరీ ఉంది కొంచెం. డిస్పోజెస్ అంటే డిస్లాడ్జ్ ఆర్ డిప్రైవ్ అంటే పారద్రోలడం, అక్కడి నుంచి పంపించేయడాన్ని మనం డిస్పోజెస్ అంటాం. నెక్స్ట్ డిఫైల్ అంటే మేక్ డర్టీ లేదా పొల్యూట్, అపవిత్రం చేయడాన్ని మనం డిఫైల్ అంటాం. అవుట్రేజ్ ద ఇన్నోసెన్స్ ఆఫ్ అంటే వయలేట్ ద ప్యూరిటీ ఆఫ్, అమాయకత్వం యొక్క ఆగ్రహాన్ని మనం, అంటే అమాయకత్వం ఉన్న వాళ్ళకి కూడా కోపం వస్తుంది కదా, అమాయకత్వం యొక్క ఆగ్రహాన్ని మనం అవుట్రేజ్ ద ఇన్నోసెన్స్ ఆఫ్, వయలేట్ ద ప్యూరిటీ ఆఫ్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక స్లోగన్ ఉంది చూడండి, ఐ ఆమ్ ఏ సిటిజన్ నాట్ ఆఫ్ ఏథెన్స్ ఆర్ గ్రీస్ బట్ ఆఫ్ ద వరల్డ్, ఇది సాక్రటీస్ గారు అన్నారు. నెక్స్ట్ రీచ్ ఫర్ ద టాప్, సంతోష్ యాదవ్ గురించి ఉంది లెసను. సంతోష్ యాదవ్ అనే అమ్మాయి గురించి రీచ్ ఫర్ ద టాప్ ఉంది, దీంట్లో చూద్దాం. చెక్ ఇట్ అవుట్ అంటే ఫైండ్ అవుట్. నెక్స్ట్ హెడెడ్ స్ట్రైట్ ఫర్ అంటే వెంట్ టువర్డ్స్. నెక్స్ట్ హెల్డ్ ఇట్ ఎలాఫ్ట్ అంటే హెల్డ్ ఇట్ అప్ హై, పైకి పట్టుకొని ఎక్కడాన్ని మనం హెల్డ్ ఇట్ ఎలాఫ్ట్ అంటాం. హెల్డ్ ఇట్ ఎలాఫ్ట్ అంటే హెల్డ్ ఇట్ అప్ హై, పైకి ఎక్కడం. ఇక్కడ చూడండి పైకి ఎక్కుతున్నారు, ఇలాగా పైకి ఎక్కింది కదా ఆవిడ సంతోష్ యాదవ్ గురించి. ఫెర్వెంట్ అంటే హ్యావింగ్ స్ట్రాంగ్ అండ్ సిన్సియర్ ఫీలింగ్స్, ఫెర్వెంట్ అంటే సిన్సియర్ ఫీలింగ్స్. నెక్స్ట్ వన్ మరియా షరపోవా గురించి ఉంది. నెక్స్ట్ మరియా షరపోవా ఇక్కడ చూడండి, వింబుల్డన్లో ఈవిడ 2004లో ఉమెన్స్ సింగిల్స్లో కప్ గెలుచుకున్నారనమాట మరియా షరపోవా. ఇక్కడ మనకేమి లేవు. నెక్స్ట్ ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ పోయం ఉంది, ఇక్కడ ఉన్నాయి చూడండి గ్లాసరీ. ఇక్కడ జాబ్ అంటే సడన్ రఫ్ బ్లో, పొడవడాన్నే మనం జాబ్ అంటాం. నెక్స్ట్ లెప్రస్ హైడ్ అంటే డిస్కలర్డ్ బార్క్, రంగు మారడం లేదా కనిపించకుండా దాక్కోవడాన్నే మనం
కనిపించనీయకుండా చేయడాన్నే మనం ఆ తత్వాన్ని కనిపించనీయకుండా చేయడం అలా వస్తుంది. లెప్రస్ హైడ్ అంటే డిస్కలర్డ్ బార్క్. హ్యాక్ కట్ రఫ్లీ బై స్ట్రింకింగ్ హెవీ బ్లోస్ అంటే ముక్కలుగా నరకడాన్నే మనం హ్యాక్ అంటాం. హ్యాక్. యాంకరింగ్ ఎర్త్. ట్రీస్ ఆర్ హెల్డ్ సెక్యూర్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద రూట్స్ ఇన్ ద ఎర్త్. నెక్స్ట్ స్నాప్డ్ అవుట్ అంటే చాప్డ్ అవుట్. స్కార్చింగ్ అండ్ చాకింగ్ అంటే ద డ్రైయింగ్ అప్ ఆఫ్ ద ట్రీ ఆఫ్టర్ బీయింగ్ అప్రూటెడ్. ఇవన్నీ గ్లాసరీ. నెక్స్ట్ వన్ ట్రీస్ గురించి ఉంది. ఇక్కడ కూడా ఒక స్లోగన్ ఉంది చూడండి. వెన్ ఈటింగ్ ఫ్రూట్ థింక్ ఆఫ్ ద పర్సన్ హూ ప్లాంటెడ్ ద ట్రీ. మనం ఫ్రూట్ తినేటప్పుడు ఆ ప్లాంట్ని ఎవరు వేసారో మనం కొంచెం ఆలోచించాలి అని వాల్తేర్ రాశారు. ఇది స్లోగన్స్ బాగున్నాయి. నెక్స్ట్ కాట్మండు లెసన్, 8th లెసన్ ఇది. కాట్మండు. దీంట్లో చూడండి. ప్రొక్లెయిమ్ అంటే మేక్ నోన్, పబ్లిసిటీ ఆర్ అఫీషియల్లీ ప్రకటించడం. నెక్స్ట్ ఫెబ్రైల్ కన్ఫ్యూషన్, హర్రీడ్ యాక్టివిటీ, కంప్లీట్ చోస్. ఫెబ్రైల్ కన్ఫ్యూషన్ అంటే హర్రీడ్ యాక్టివిటీ, కంప్లీట్ చోష్. నెక్స్ట్ ష్రైన్ అంటే ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అంటే ప్రార్థన చేసే మందిరాన్ని మనం ఇక్కడ చూడండి. ప్రార్థనలు చేసే మందిరాన్ని, పవిత్రమైన ప్లేసుల్ని మనం ష్రైన్ అంటాం. నెక్స్ట్ హెవెన్ అంటే ఏ సేఫ్ ప్లేస్. ఇక్కడ ఒకటి ఉంది. మార్జిపాన్ అంటే ఏ స్వీట్ అది మేడ్ విత్ గ్రేటెడ్ ఆల్మండ్. ఎక్కువ ఆల్మండ్స్ వేసి తయారు చేసే స్వీట్నే మనం మార్జిపాన్ అంటాం. నెక్స్ట్ బ్రాజియర్ అంటే ఓపెన్ స్టవ్. నాజీటింగ్ అంటే సిక్కెనింగ్ అంటే వికారం అంట. నాజీటింగ్ అంటే వికారం తెచ్చుకోవడం. ప్రెస్సీ అంటే బై ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ మెడిటేటివ్లీ అంటే థాట్ఫుల్లీ ఆలోచించడం. మెడిటేటివ్లీ అంటే థాట్ఫుల్లీ. హాఫ్ హ్యాండెడ్ అంటే క్యాజువల్. నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్. ఇంట్రెస్ట్గా కాకుండా క్యాజువల్గా చూడడాన్ని మనం హాఫ్ హ్యాండెడ్ అంటాం. మరీ ఇంట్రెస్ట్ కాకుండా ఉండడం. అయిపోయిందా లెసన్ కూడా. నెక్స్ట్ వన్ వచ్చి ఇంకొక్కటే ఉంది ఇక్కడ. ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ పోయం. ఇక్కడ ఒకే గ్లాసరీ ఒకటే ఉంది మీనింగ్. డయార్నల్ అంటే డైలీ చేసే దినచర్యల్ని మనం డయార్నల్ అంటాం. దానికి మీనింగ్ ఏంటంటే ఎర్త్స్ డయార్నల్ కోర్స్ ఈజ్ ఎర్త్స్ డైలీ రొటేషన్ ఆన్ ఇట్స్ యాక్సిస్ మీద డైలీ తిరుగుతూ ఉంటుంది. దాన్ని డయార్నల్ అంటాం. ఓకే, ఇక్కడితో మనకి ఈ 9th క్లాస్ యొక్క చూడండి ఫియర్ నో మోర్, ఇది షేక్స్పియర్ రాశారు. ఇక్కడితో మనకి ఇఫ్ ఐ వర్ యూ నేనే నువ్వైతే అనేసి లెసన్ ఉంది. కానీ ఈ లెసన్లో ఎక్కడా మనకి గ్లాసరీ లేదు. ఓకే, దానివల్ల ఇక్కడితో మనకి 9th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. వీడియో లెంతీ అయినప్పటికీ మనకి చాలా యూజ్ ఇది. దానివల్ల 6th నుంచి 8th వరకు చేశాను. ఇది 9th. ఇది కూడా చూడండి. 10th అయితే ఓల్డ్ బుక్లో చెప్పుకోవాలి మనం గ్లాసరీ, అది కూడా చేస్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.